సంక్రాంతికి అని చెప్పి పెట్టుకున్నారు. రామ్మోహన్ రావు గారు, ముగ్గురు ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు విన్నారు. మీరు చాలా చక్కటి ప్రశ్న చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు డైవర్ట్ కాకుండా చూస్తున్నారు, లేకపోతే మన అసెంబ్లీ లాగానే నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని. రెండోది ఏంటంటే ఇవాళ పుణ్యకాలం కాస్త 1 year అయిపోయింది. అంటే మొత్తం 5 ఏళ్ళకి అనుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. 5 ఏళ్లలో 1 సంవత్సరం అయిపోయింది, 13 నెలలు నడుస్తున్నది ఇప్పుడు. కనుక ఇంకా 80% మిగిలింది అనుకో, 80% మిగిలేదు, 70% ఉంది. ఎందుకంటే 6 నెలల ముందు ఎప్పుడైనా ఎలక్షన్ రావచ్చు, జమిలీ ఎన్నికలు ఇంకా ముందు రావచ్చు, మనం చెప్పలేదు. కనుక ఉన్నది అంటే పొత్తుంది పొలం ఉంది అనుకోకండి, ఇంకా 3.5 సంవత్సరాలు మీరు చేయాల్సింది నెంబర్ 1. అదే హామీల విషయంలో కానీ మీ గ్యారెంటీల విషయంలో కానీ ప్రజలు నిలదీస్తుంటారు. 1 year అయిపోయింది కనుక హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పటి నుంచి సరైన పాలన మొదలుపెట్టండి మనం చెప్తాం. రైతు బంధు గురించే మాట్లాడతాం. రైతు బంధులో విధి విధానాలు ఉన్నాయి. ఇంతకుముందు మిత్రుడు తిరుపతి రెడ్డి గారు మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పారు, కానీ అందులో స్పష్టంగా క్లాజ్ ఉంది. అది ఏమన్నంటే వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ డబ్బులు ఇవ్వాలని ఉన్నది. దాన్ని కొంచెం బైఫర్కేట్ చేసి వ్యవసాయ యోగ్యం కాని భూములు ఏంటి, రియల్ ఎస్టేట్ చేసిన ఇండ్లు కట్టిన ఏంటి, వీటన్నిటి గురించి చేస్తే సమస్య ఉండకపోయింది. నిజంగానే ఇప్పుడు మన ప్రభుత్వం ప్రకటించింది కదా, 15,000 రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 2 సార్లు 5,500 వేస్తే అయింది కదా. అలా 22,500 కోట్లు నష్టమైంది అంటున్నారు కదా. 22,000 అంటే 11 విడతలు వేసారు, 12 విడత కూడా, మనం 12 విడత తర్వాత కూడా 12 విడతలు అంటే ఎంత, కేవలం 12% నుంచి 13% వృధా అయింది. దేనికి వృధా అయింది? గుట్టలకు లేవు రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టిన వాటికి నష్టాయి. పెద్దవాళ్ళకి కాదు. ఇప్పుడు ఈ వృధా అయింది పెద్దవాళ్ళకి ఇచ్చిందని కాలే, అందరికి ఇస్తేనే అయింది కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, విధి విధానాలు రూపొందించండి, నష్టం ఉన్నది వ్యవసాయ యోగ్యమైన భూములకి అని. పాయల్ శంకర్ గారిని మొదలు అభినందించాను, బీజేపీ మిత్రులు రాకముందే అన్న పాయల్ శంకర్ గారు అభినందించడం కరెక్ట్ అంటున్నాడు. ఆయనను అభినందించాలి మనందరూ. వ్యవసాయ సమస్యలన్నీ ఏకరువు పెట్టింది, ఎక్కడెక్కడ లేఖనాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రైతులకు మేలు చేయొచ్చు, ఇంక్లూడింగ్ అన్ని NRECS కూడా రైతులకు అనుసంధానం మొదటి నుంచి అంటున్నాం మనం. కనుక వారు ప్రభుత్వాలు సమర్థించినంత మాత్రమే పార్టీ విధానం మార్చుకున్నట్టు కాదు. ఇక కిసాన్ సమ్మాన్ యోజన వీడు వస్తే ఏంటంటే ఇప్పుడు సగం మంది కూడా వస్తలేదు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే కిసాన్ సమ్మాన్ యోజన ఎట్లా వచ్చిందో వాళ్ళకే ఇస్తామంటున్నారు, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అంటున్నాడు. అందుకని పాయల్ శంకర్ గారి అడిగిన మన సూచన చేసింది ఏది ఉందో అది కరెక్ట్ అంటున్నాడు. పెద్ద చిన్న రైతులు చూడకండి, అంటే అట్లా నాకేమో డబ్బులు బాగా ఎక్కువనే అనుకోండి, నాకు 4 ఎకరాల రైతులు నేను కూడా, సమస్య లేదు, ఎట్లయినా వస్తేనా, అది కాదు సమస్య. పెద్ద రైతు చిన్న రైతు అనకుండా వ్యవసాయ యోగ్యమైన భూములు ఏమున్నాయో, నిజంగా జీవోలో ఏ స్ఫూర్తి ఉన్నదో, ఏది మన జీవోలో ఉన్న వాడ్స్ ఏమున్నాయో దాన్ని పాటిస్తే ఇదే 15,000 కోట్ల రూపాయలలో ఓన్లీ వ్యవసాయ యోగ్యంగాని భూములు తీసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టిన ఇండ్లు కట్టిన భూములు తీసేస్తే, నాలా కింద డైవర్షన్ అయిన భూములు తీస్తే, నాలా సరే ఇవ్వాలి అంటున్నారు మీరు, ఏదైతే స్కీమ్ యొక్క అర్థం ఉందో దాని ప్రకారం అని. ఇంకొక మాట వస్తుంది ఆశ. చాలా మంది అడ్వకేట్ ను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినాక మీరు 54 ఎకరాల కంటే ఎవరికి లేదు ఎక్కువ, అవును ఫామ్ హౌస్ కట్టుకుని 4 పేరు మీద ఉన్నది, 4 కుటుంబాలు వేరే ఉన్నాయి, కలిపి కావచ్చు. కానీ 54 ఎకరాలకి ఎవరు 100 ఎకరాలు 200 ఎకరాలు ఎవరికి ఉండదు. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 4 కుటుంబ సభ్యులు ఉంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరి పేరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు 5 ఎకరాలు పరిమితం చేసిన అనుకోండి, ఇదే 20 ఎకరాలు రైతు ఏం చేస్తారు తెలుసా, ఆయన భార్య పేరు మీద గతంలో సీలింగ్ లో విడాకులు తీసుకున్నారు, భార్యాభర్తలు విడాకులు తీసుకొని ఒక హోల్డింగ్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఏమున్నది, చెత్తకోటి దళితులకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. మీరు 5 ఎకరాలకు పరిమితం చేసుకురండి, 4 సభ్యులు ఉంటారు, 2 పిల్లలు 2 మొగలు ఉంటారు అనుకోండి, ఏం చేస్తారు, మనిషి 5 ఎకరాలకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, దాని పొరకు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎక్కువ కాదు, భార్యాభర్త చేసుకున్నా, కొడుకులకు పిల్లలు చేసుకున్నా. ఇప్పుడు ఏమైతే మళ్ళీ 5 ఎకరాలకు అందరికీ అంటే ఇది ఏమైతే తిరిగే ఆలోచించడం అంటున్నాను. అందుకని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు, ఎవ్వరు కూడా గుట్టలకు రాళ్ళకి ఇవ్వమని చెప్పలేరు. దీనిలో కూడా మీరు పాయల్ శంకర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఎంతమందికి ఇచ్చినా మహా అయితే 5% రైతులే 10 ఎకరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 5% కంటే లోపలే 10 ఎకరాలు లోపల ఉన్నారు. మీరు రిస్ట్రిక్ట్ పెట్టకుండా అందరికి ఇవ్వండి అని నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను. రెండోది, ధరణిలో ఏవైతే వచ్చినాయో ఇప్పుడు అదే వస్తుంది. కేవలం రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టలే, 15,000 వేస్తే ఎవరు వద్దన్నారు. కానీ ఇప్పుడు 2 బాకీ ఉన్నారు. ఒక బాకీ ఏమో సంక్రాంతికి వేస్తా అంటే ఇంత స్పష్టత లేదు, సంక్రాంతి నాటికి 2వ వాయిదా కూడా వచ్చేసింది. మొదటి వాయిదానేమో పోయిన పంటకే పోయింది, వర్షాకాలం పంటకు పోయిన జూన్ ఇవ్వాలి, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చింది కదా, పోయినసారి 11 విడతగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది, డిసెంబర్ ఆర్ జనవరి 15 మాక్సిమం జనవరి 30 లోపటే ఈ వేసక్తి కూడా ఇచ్చేసింది కదా. ఇప్పుడు 2 ఇస్తారా 1 ఇస్తారా, 15 మొత్తం అంటే ఎప్పుడు ఆమె 15,000 మాకినట్టు లెక్క ఇస్తారా, ఒకటి చెప్పాలి. రెండోది కూడా భూభారతి అని చట్టం తీసుకొచ్చి ఏదైతే భూమి ధరణి తీసేసి, ధరణి మంచిది
ధనినుల చిక్కులు ఉన్నాయి. కింది స్థాయిలో ధనినులు ఏమేమి జరిగింది చెప్తాను. సర్వే నెంబర్లు తప్పు అంటే, ఎక్స్టెంట్ తప్పు అంటే, పట్టేదారి పేరు తప్పు అంటే, అమ్ముకున్న వాళ్ళ పేరు మీద ఇంకా వస్తున్నాయి భూములు. ఇప్పుడు వాళ్ళకే పోయినాయి. ఇప్పుడు ఈ భూముల్లో దుర్వినియోగం ఎక్కడైందంటే, ఎప్పుడో రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత కూడా అమ్ముకున్న పేరు మీద ఇప్పుడు పట్టేదానికి వచ్చిన ఈ డబ్బులు ఇది దుర్వినియోగం. ఈ 22,500 కోట్లు ఎక్కడి అంటే ఇటువంటి అన్ని కనుక ఇప్పుడు ఇవన్నీ తొలగించి అసలైన ఏదైతే భూమి సంబంధితంగా ఉన్నారో రైతులు వాళ్ళందరికీ కూడా ఎకరాలతో సంబంధం లేకుండా ఇవ్వాలి అనేది, అంతే కదా? ఎంక్వైరీ కూడా అవసరం. ఒక్క మాట, ఎంక్వైరీ కూడా అవసరం లేదు. నాలా కింద కన్వర్ట్ అయిన భూములు ఎంఆర్ఓ దగ్గర అయితే తక్కువ చెప్పేస్తారు, సమస్యలు అది తీసేయచ్చు. రెండోది గుట్టలు రాళ్ళు ఏవైతున్నాయో అది ఆ భూమిలో కూడా తీసేయడం పెద్ద సమస్య కాదు. ఇక మిగతాది మీరు ఎంక్వైరీ మొదలుపెట్టారు అనుకోండి, ఇప్పుడు 2 పంటలు పండే భూములు అన్ని లేవు, అన్ని ఒక పంట పండితే 2వ పంట పండదు, 8 నెలల పంట ఉంటుంది, 6 నెలల పంట ఉంటుంది. ఇది ఒకవేళ వ్యవసాయ అధికారులకు అప్పచెప్తే కిసాన్ సమ్మాన్ యోజనలో 5 ఎకరాల లోపు రైతులకు అందరికీ వస్తలేవు. నేనే ఉదాహరణ, నాకు 4 ఎకరాలే ఉంది, నాకు కిసాన్ సమయాన్ని ఎందుకు వస్తాడో తెలియదు, 2 సార్లు దరఖాస్తు కూడా రాదు. అంటే ఇప్పుడు ఏమైతుంది, రేపు పొద్దున సేమ్ రైతు భరోసా కూడా అట్లే అయితే రేపు పొద్దున మొదలు పెట్టామంటే ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలంటున్నారు. సమయాభావం చూసుకోండి రామ్మోహన్ రావు గారు, ప్లీజ్. మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. నిరంజన్ నాయక్ యాదవ్ గారు, సార్ ఒక నిమిషం. మీరు ఇంతకు ముందు ఇంటరాప్ట్ చేశారు కాబట్టి ఒకసారి ఆయన మీరు ముగ్గురులో కూడా తక్కువ మాట్లాడిన ఆయనే చెక్ చేసుకోవచ్చు. రామ్మోహన్ రావు సార్ గారు మంచి విశ్లేషణతో మాట్లాడారు. అదే విధంగా అన్న కూడా మీకు ఇప్పటికంటూ సబ్ కమిటీ వేసిన తర్వాత అయినా మేడం ఒక విడత 2 విడతలు వేస్తారు, అదే చెప్పబోతున్నాము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము స్పష్టంగా ఉంది, మంత్రులు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఒక పక్క ప్రణాళికతోన ఎలాంటి వాళ్ళకు కూడా అన్యాయం అంటే బీద వాళ్ళకి, రైతులకు, అదేవిధంగా కూలీలకు, రైతు అనే ఫామ్ చేసే ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక రైతే రాజు అని ఈ దేశానికి ఒక కొటేషన్ అనేది చెప్పడం కాదు, ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పడానికి ఈ తెలంగాణ కూడా రైతు వెన్నుముక్క అని చెప్పబోతున్నాము మేము. దానికి నిదర్శనమే మొన్న బోనస్ కానీ, వరిది కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతు భరోసాలో కొన్ని మిస్టేక్లు అయినాయని చెప్తున్నాం కానీ మేము అలాని విమర్శిస్తలేరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా పార్టీలు అయినా సరే జనాలుగైనా కానీ మేము స్పష్టంగా మీరు పార్టీల వైజ్గా మీరు ఏమైనా చెప్పండి, దాన్ని మేము తీసుకుంటాం. తీసుకొని మేము ఒక ప్రణాళికతో ఒక కమిటీ ఒక విడత 2 విడతల ఇప్పుడు సంక్రాంతికి. అదే మేడం, ఇప్పుడు ఇంకా ఒక్క నిమిషం మేడం, మనము గత ప్రభుత్వంలో మిస్టేక్లు ఏంటంటే ధరణి పోర్టల్ అని ధరణి అంటే ఇక్కడ నిరంజన్ గారు ధరణి పోర్టల్ లో మిస్టేక్స్ జరిగిందనేది మీరు అధికారంలోకి వచ్చి చెప్పిన మాట కాదు, అధికారం రాకముందు చెప్పినటువంటి మాట. రాకముందే కానీ అప్పుడు ఏం చేసిందంటే ధరణి పోర్టల్ మిస్టేక్ వల్ల ఈ మొత్తం అమౌంట్లు కూడా డైరెక్ట్ రాళ్లకు రప్పలకు అన్నిటికీ వేశారు. మీకు అదే చెప్పబోతున్నాం. ఈ రోజు ఇదే అసెంబ్లీలో మేము భూభారతి అని పెట్టాం. భూభారతి ఎందుకంటే దాని మెయిన్ అదే ఇంటెన్షన్ ఏంటంటే, రైతులకు ముఖ్యంగా కూలీలకు పనిచేసే వాడికి, రైతు వ్యవసాయం చేసే వాళ్ళకే ఉపయోగపడే విధంగా, రైతు చేయను అంటే వ్యవసాయం చేయని వానికి సంబంధించి 2 విడతలకు సంబంధించి సంక్రాంతికి వచ్చేది మేడం. మేము సబ్ కమిటీ వేసాము, అది నడుస్తున్నది. అది కాక ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పామాయిల్ అని, వరి అని, పత్తి అని, ఇప్పుడు విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్పినట్టు పామాయిల్ అని, వీటిలో పత్తి అని చెప్పారు. దాంట్లో కూడా వాళ్ళ రేట్లు అంటే ఇప్పుడు ఆ పంటకు ఎంత నష్టం ఉంటుంది. ఇప్పుడు పంటకు కూడా మేము ఇవ్వబోతున్నాం, అది తెలుస్తలేదు. పంట నష్టం వస్తే ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉందో ఆ ఎన్ని ఎకరాలకు సంబంధించిన ఆ ఎకరాల్లో ఏది లాస్ అవుతుందో ఆ లాస్కు సంబంధించింది కూడా మేము దాంట్లో మరి డివైడ్ ఉంటే అంటున్నారు, ఉంటాయి విభజిస్తున్నాము. విభజించి వాళ్ళకి సపరేట్ గా ఆ నష్టపోయిన వాళ్ళకు కూడా ఈ దేశంలోనే ఈ దేశ చరిత్రలో మీరు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని కోతలు, కొలతలు ఇవన్నీ ఉండబోతున్నాయి అనుకోవచ్చు. లేదు మేడం, ఇప్పుడు రైతు మీరు అంటున్నారు కదా పత్తికి సంబంధించి ఒకలా ఇస్తాము, వరికి సంబంధించి ఒకలా ఇస్తాము. మీకు అదే చెప్పేది మేడం, మేము గత ప్రభుత్వం మిస్టేక్లను మేము రెక్టిఫై చేసుకున్నాము. భారతదేశంలో ఉండే బీజేపీ పార్టీలో వాళ్ళ మిస్టేక్లను అన్ని క్రాస్ వే చేసుకొని ఒక సబ్ కమిటీ వేసాము. దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, రైతు పండించే పంటకు నష్టం వస్తే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా నిరంజన్ యాదవ్ గారు మిగతా అన్ని కాదు, రైతు భరోసాకు సంబంధించి
ఏదైతే ఒకటా రెండా సంక్రాంతికి ఇచ్చేది, 2 విడతల్లో అది కల్పిస్తారా, సబ్ కమిటీ ఇచ్చిన తర్వాత సంక్రాంతి తర్వాత ఆలోచించే విధానం ఉందా? సేస్తారు నో అంతే. ఇప్పుడు సబ్ కమిటీ ఇంకా ప్రాసెస్ జరుగుతా ఉంది, ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత వస్తుంది ఆన్సర్ అనేది. గౌతమ్ ప్రసాద్ ఒక నిమిషం. గౌతమ్ ప్రసాద్ ఒక్కొక్క ప్రశ్న కూడా మీరు చేసింది కరెక్ట్. రెండోది కూడా అనుకుంటున్నాను, మెట్ట పంటలు పత్తి ఇప్పుడు నానుస్తున్నారు కదా, పత్తి ఒకటే ఒక కార్ పంట వాళ్ళకి ఇంకా సబ్ కమిటీలో విశ్లేషణ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ రానటువంటి సిచువేషన్ మీరు అర్థం చేసుకోవాల్సింది చెప్తూ ఉన్నారు. ఆ సబ్ కమిటీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం వాట్ ఇస్ వాట్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. అసెంబ్లీలో ఈ రోజు చర్చ అదే కదా మేడం, మీరు అదే కదా చెప్తున్నారు. ఈ రోజు అదే చర్చ. గౌతమ్ ప్రసాద్ గారు సమయం లేదు ప్లీజ్ చెప్పండి మేడం. ఏంటి దాదాపుగా రామ్మోహన్ రావు గారిది మీది ఒకే విధమైన వెర్షన్ వస్తుంది. రైతులు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఇవ్వాలి, కానీ రాళ్ళు రప్పలకి పారిశ్రామికవేత్తలుగా బిల్డింగ్లు చూసుకునే వాళ్ళకి నారాల కింద వీటికి మాత్రం తొలగించాలని చెప్పి చేస్తున్నటువంటి డిమాండ్ ఆయన. మేడం సార్ చెప్పింది 100% కరెక్ట్ మేడం. మేమేమంటున్నామంటే అప్పుడు జరిగిన దాంట్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయని మీరు అన్నారు కదా, దాన్ని వదిలిపెట్టేసేయండి, కొత్తగా ఏం ప్రజలకు ఉపయోగపడే పని చేస్తారో చెయ్యండి, ఇంకా బాగా చేయండి, బాగా చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేయండి. మీరే చెప్పారు 9వ తేదీ నాడు డబ్బులు ఇస్తామని చెప్పేసి డిసెంబర్ 9 నాడు ఇవ్వలేదు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. 40,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి కావాల్సి వస్తే వీళ్ళు ఇచ్చింది 18,000 కోట్లు మేడం. 40,000 కోట్లు ఎక్కడ, 18,000 కోట్లు ఎక్కడ? మేము 2 లక్షల రూపాయలు మాట్లాడు తప్పుడు. 18,000 కోట్లకు మొన్న 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు మొన్న ప్రకటించారు. అది సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పారు. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే బోనస్ కు మొన్న ఎండాకాలం అయితే ఇవ్వనే లేదు, వానాకాలంలో ఇచ్చింది. 3,750 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే 25 కోట్ల రూపాయలు ఇచ్చారు మేడం. 25 కోట్లు ఎక్కడ, 3,750 కోట్లు ఎక్కడ? అదే విధంగా రైతులు చనిపోయారని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కదా, రైతులు ఆ స్థితిలోంచి తర్వాత మేము తీసుకొచ్చిన రిఫార్మ్స్ కారణంగా ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా, అంటే పెట్టుబడి కారణంగా కావచ్చు, కరెంటు కారణంగా కావచ్చు, లేకపోతే ఇంకో కారణంగా కావచ్చు, అసలు ఎక్కడ ఏ రైతు కూడా చనిపోలేదు. ఎందుకంటే ఆ కష్టాలు తెలుసు కాబట్టి. ఎందుకంటే కావాల్సిన నీళ్లు వచ్చినాయి, అదే విధంగా కావాల్సినంత కరెంట్ వచ్చింది. అధిక దిగుబడి వచ్చి కూడా కొనుగోలు చేయకపోయిన కారణంగా రా రైసా బాల్ రైస్ అని చెప్పి కేంద్రానికి మీకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం కారణంగా ఎటు వెళ్ళాలి, ధాన్యాలందరూ ఢిల్లీ తీసుకెళ్లి అక్కడనే పోస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ లో జరిగినటువంటి వివాదంలో రైతులు గిడ్డంగల దగ్గరే పడిగాపులు కాసి అవును మేడం, అవును అది జరిగింది. జరిగినప్పుడు అంటే రైతులు చనిపోయారా? ఎదురు చూపులు జరిగినాయి, కొన్ని ప్రాక్టీస్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ దాని వలన చనిపోలేదు కదా, చనిపోలేదు. అదే విధంగా మేమేమంటున్నాము, మీరు నిజాలు చెప్పండి. ఇప్పుడు మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మేము అప్పులు కడుతున్నాం, ఏది మేము తీసుకొచ్చిన అప్పులు వీళ్ళు కడుతున్నామని చెప్పేసి మాట్లాడారు. ఎన్ని కడుతున్నారు మేడం? ఎంత అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు ఏంటంటే, కాగ్ చెప్పింది మళ్ళీ అప్పుల దగ్గరికి వెళ్తే సమయం సరిపోదండి. అప్పులు చేయడానికి మీ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కారణంగానే, ఆ అప్పులు కడుతున్నటువంటి వడ్డీల కారణంగానే మిగిలిన సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళామంటే కనుక టాపిక్ పూర్తిగా అయిపోతుంది. నేను అదే అంటున్నాను మేడం, మీరు అప్పులు చేశారని వాళ్ళు ఇది అంతా తెలియదా అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మల్లికార్జున గారు ప్లీజ్ కంక్లూడ్ 30 seconds. మీరేందని అప్పుల గురించి కాకుండా రైతుల గురించి మాట్లాడారు. అవును, రైతుల గురించే. అప్పులు రైతులకు సంబంధించింది కదా, వాళ్ళకి సంబంధించిన అంశమే కదా. అప్పుల గురించి వెళ్తే మళ్ళీ 2,100 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే విధంగా కాగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, ఆర్బీఐ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు మొత్తం కలిపి 3,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అప్పులు వడ్డీ కట్టట్లేదని చెప్పి చెప్పింది. రెండు కూడా అది అథెంటిక్. అదే విధంగా ఈ రోజు మొత్తం హామీలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నేను నెరవేర్చలేకపోతున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అని అంటే హామీల్ని ఎగనామం పెట్టేసినట్టే వాస్తవం కాదా? ఈ వాస్తవం కాదా? ఈ రోజు మీరు చెప్పారు కదా, ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలోతో పాటు ఏదైతే వ్యవసాయ సాగు కమిటీకి మేము విన్నవించుకుంటున్నది, అదేవిధంగా ఒక భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రైతులంటే కొంతమంది సొంతంగా పొలం ఉంటుంది, రైతులు ఉంటారు, కొంతమంది కూలీలు ఉంటారు, అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు, కల్టివేటర్స్ ఉంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ హెల్త్ కార్డ్స్ తీసుకొచ్చారో, రాష్ట్రంలో కూడా కిసాన్ హెల్త్ కార్డ్స్ని తీసుకొచ్చి, అదేవిధంగా ఏ విధంగా అయితే పెట్టుబడి సాయం
పిఎంకి ఏ విధంగా పిఎం కిసాన్ రూపంలో డబ్బులు అయితే ఇస్తున్నాము, ఇక్కడ యూరియాకి కూడా అదర్ విషయంలో కూడా సబ్సిడీస్ మెన్షన్ చేస్తూ వాళ్ళు ఏదైతే పబ్లిక్ కోసం మేము మమ్మల్ని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి గారికి మేము సూచన ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అవకతవకలు జరగకుండా, అంటే ఓకే ఎక్కువ తక్కువ అనేది ఎకరాలు అనేది ఒక పాలసీ మేకింగ్లో నిర్ణయాలు తీసుకోవచ్చు ఐఏఎస్ ఆఫీసర్లతో కావచ్చు, మినిస్ట్రీ శాఖలకు సంబంధించి, కానీ రాళ్ళు రప్పలు, నేషనల్ హైవేస్, బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేఅవుట్స్ ఇలాంటి వాటిని అన్నిటిని తీసేసి అదేవిధంగా ఈ పాలసీ మేకింగ్లో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకుల జోక్యాలు లేకుండా, ఎలాంటి అవకతవకలు అవినీతి లేకుండా ఖచ్చితంగా ఈరోజు అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేము ఏదైతే స్లోగన్ తీసుకున్నామో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేది, ఆ స్లోగన్స్ ప్రకారమే మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే ఒక దిక్సూచి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ ఉన్నటువంటి ఒకే ఒక దిక్సూచి ఖచ్చితంగా బీజేపీ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర రైతులు బాగుపడాలి, రైతే రారాజు, రైతే వెన్నుముక్క, రైతు బాగుంటే మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది. సో రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఎక్కడ నష్టం గాని కష్టం గాని కలగకుండా ఉండే విధంగా సర్కార్ నిర్ణయాలు తీసుకోవాలి.